హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. హాయ్ సార్. ఉమ్. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ హిట్ అవబోతుంది? ఇప్పుడు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు ఉన్నాయి. సంక్రాంతి యొక్క క్యాపబిలిటీ ఏంటంటే, నార్మల్ గా సంక్రాంతి సీజన్ ఎందుకు అందరూ సంక్రాంతి సీజన్ ఏర్పడతారంటే, సంక్రాంతి సీజన్ 2 సూపర్ హిట్లని, ఒక హిట్ ని పోషిస్తుంది సంక్రాంతి సీజన్. ఎందుకంటే వరుసగా 4 మంత్ అంతా కొంచెం హాలిడేస్ ఎక్కువ, సండేస్ అన్ని కలిపి ఎక్కువ హాలిడేస్ వస్తాయి. అందుకని దాని కెపాసిటీ సంక్రాంతి 3 సినిమాలను పోషిస్తుంది. 2 సూపర్ హిట్లని, ఒక హిట్ ని పోషిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు 2 గేమ్ చేంజరు ఇది రిలీజ్ అవుతుంది. సో హిట్ అనేది వెంకటేష్ సినిమా హిట్ కింద పెట్టుకోవచ్చు, దాని రేంజ్ బట్టి హిట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ మిగతా వాటితో పోలిస్తే తక్కువ ఉంటాయి కనుక డెఫినెట్ గా హిట్ నెంబర్ 3 ప్లేస్. నెంబర్ 1 ప్లేస్ ఈ రెండింటిలో ఎవరికంటే నేను మార్కులు ఇస్తాలో 2 హిట్ అవ్వాలని కోరుకుంటాను. కానీ నెంబర్ 1 పొజిషన్ ఎవరికంటే నా మార్కులు డాకు మహారాజ్. ఎందుకంటే డాకు మహారాజులో ఒక మ్యాటరు, డిఫరెంట్ మ్యాటర్, కొత్త మ్యాటర్, కొత్త తరహా భైరవ దీపంలో చాలా రోజుల తర్వాత ఆ టైప్ స్టోరీలోంచి వస్తుంది. సో సారీ ఇప్పుడు భైరవ దీపాన్ని ఇప్పటికీ మైండ్ లో ఉంది, ప్రజల మైండ్ లో. మళ్ళీ అలాంటిది రావాలి చూడాలని కోరుకుంటున్నాను. సో ఆ కోరిక తీరే విధంలో ఇది వచ్చింది కనుక అది బాగా రెస్పాన్స్ ఉంటుంది. ప్లస్ డాకు మహారాజుగా చాలా వీర విహారం చేశాడు ఆ 2 రేళ్లలో అని అంటున్నారు. వెంట చేసిన వాళ్ళు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్తారు మనకి, గంట లోపల 80 ప్రమాణం చేశారు. అండ్ బాలయ్య చెప్పేది ఉంది, బాలయ్య దొరకాలే కానీ అలాంటి సన్నివేశం తరకాయ ప్రవేశం చేసి దూకేస్తాడు కదా, అది చేసే ఉంటాడు. కనుక దాని యొక్క డిఫరెన్స్, దాని యొక్క డిఫరెంట్ పాయింట్ మీద అది నెంబర్ 1 అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఇది నెంబర్ 1 కాకపోవడానికి కారణం ఏంటంటే దీంట్లో పొలిటికల్ మ్యాటర్. ఈ పొలిటికల్ మ్యాటర్ ఎంతవరకు మన ప్రజల్ని, మన పర్టికులర్ మన తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకు సొంతం చేస్తుంది, ఎంతవరకు ఓన్ చేసుకుంటారు ప్రజలు అనేది క్వశ్చన్ మార్క్. ఓన్ చేసుకుంటే వేరు, ఓన్ చేసుకుంటే కష్టం అవుద్ది. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో అంత తేడా ఉంది, చాలా హాట్ గా ఉంది. అబద్ధాలు చెబితే, మన నిజం చెబితే 2 ప్రభుత్వాలు అబద్ధాల మీద వచ్చినాయి. 2 ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నాయి. 2 ప్రభుత్వాలు డైవర్షన్ పాలిటిక్స్ కోసం లేనిపోయిన ఇష్యూలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాయి. ఇది జరుగుతుంది. ఇది చెప్తాడా? చెప్పడు కదా. సో వేరే ఏదో చెప్తా ఉంటే అతకదు, వేరే చెప్తే అతకదు. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. అంటే ఇప్పుడు నార్మల్ గేమ్ చేంజర్ వచ్చేసరికి గ్లోబల్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. అదే విధంగా డాకు మహారాజ్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్, కానీ దీనికి ఎక్కువ గ్రాఫ్ వస్తుంది, కానీ దానికి ఎట్లా వస్తుంది సార్? అలా కాదమ్మా, హిట్ అయితే వేరు. హిట్ అయితే గ్రాస్ బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తారు అన్ని లెక్క ఉంటాయి కదా. వాళ్ళు గ్లోబల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. హౌ మెనీ థియేటర్స్ దే ఆర్ రిలీజింగ్, హౌ మెనీ సెంటర్స్ దే ఆర్ రిలీజింగ్, ఇది లెక్క. 12,500 థియేటర్లు చేశారు పుష్ప 2. వీళ్ళు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తారు తెలియదు. హిట్ అయిందా? హిట్ అంటే వెళ్తుంది వేరే. హిట్ అంటే డెఫినెట్ గా దీనికన్నా ఎక్కువ గ్లోబల్ కలెక్షన్ ఉంటుంది. కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఈ హిట్ అనేది, అది గ్లోబల్ స్టోరీ బేస్డ్ గా. ఈ సక్సెస్ అనేది ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ అయింది అనుకో, నెంబర్ 1 అయింది అనుకో, ఇక తర్వాత లాంగ్వేజెస్ బ్రహ్మాండంగా వెళ్తాయి. డబ్బింగ్ లో, ఓటీటీలో వెళ్ళిపోతాయి, ఇతర లాంగ్వేజ్ వెళ్ళిపోతాయి. సో అంటే బాలయ్య సినిమా ఇంతవరకు ఆల్ పాన్ ఇండియాకి వెళ్ళలేదు కనుక అక్కడే ఆగుతుంది. ఇప్పుడు పాన్ ఇండియాకి బాలయ్య సినిమాలో వెళ్ళలేదు ఇంతవరకు, పాన్ ఇండియాకి చిరంజీవి సినిమాలో వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇంతవరకు పాన్ ఇండియా సినిమాలు లేవు, అంతా లోకలే, రీజనల్ దాటి వెళ్ళలేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రభాస్ వెళ్ళాడు, ఇవాళ నెక్స్ట్ రామ్ చరణ్, నెక్స్ట్ బనాడు వెళ్ళాడు కదా, బన్నీ వెళ్ళాడు. థర్డ్ ఇప్పుడు రామ్ చరణ్ వెళ్తున్నాడు. సో చూద్దాం రామ్ చరణ్ ఎంతవరకు సస్టైన్ అవుతాడు చూద్దాం. సస్టైన్ అయితే సంతోషం, కానీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను నేను. ఓన్లీ ఇట్స్ నా యొక్క ఒపీనియన్ లో పాలిటిక్స్ కనుక దానికి క్వశ్చన్ మార్క్ పెట్టాను. ఇది ఈ మ్యాటర్ పాజిటివ్ సక్సెస్ఫుల్ మ్యాటర్ గా ఉంది కనుక దీనికి ఫస్ట్ పొజిషన్, దానికి 2వ పొజిషన్ క్వశ్చన్ మార్క్ లో. అది రేపు క్రాస్ అయ్యి ఫస్ట్ పొజిషన్ వచ్చి రావచ్చు, అది వేరే విషయం. బట్ యాజ్ ఆర్ టుడే అది. అంటే ఇంకోటి సార్, ఇప్పుడు అంతకుముందేమో రామ్ చరణ్ కి మెగా
మెగా మెగా పవర్ స్టార్ పవర్ స్టార్ అండ్ అల్లు అర్జున్ కి ఏమో స్టైలిష్ స్టార్, ఇప్పుడేమో గ్లోబల్ స్టార్ అండ్ ఐకాన్ స్టార్. ఎందుకు మార్చారంటారు ఈ అసలు? స్థాయి ఇవన్నీ ఎవరిచ్చారు? ప్రజలు ఎక్కడన్నా ఫంక్షన్ పెట్టి ఇచ్చారా? ప్రజలు ఎక్కడ అందించిన బిరుదులు అయ్యి ఏమీ కాదు. వీళ్ళు అంటించుకుంటున్న బిరుదులు. వాళ్ళ సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అప్పుడు మేము మామూలు బాబాయ్ నాన్న పేరు పెట్టి నేను స్టార్ అయ్యాను కనుక మెగా పవర్ స్టార్ అని పెట్టుకున్నాడు. ఇప్పుడు అవి దాటుకుని వెళ్ళాను అని ఫీల్ అవుతున్నాడు. ఫీల్ అయ్యుకుని గ్లోబల్ స్టార్ అన్న. గ్లోబల్ స్టార్ అంటే ఏంటి అసలు? ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి. అంటే గ్లోబల్ స్టార్ అంటే ఒక 25 దేశాల్లో రిలీజ్ అవ్వాలి. అవుద్దా? పెట్టుకుంటానికి ఏముందో, మన పేరు మనం పెట్టుకుంటాం. స్టైలిష్ స్టార్ అప్పుడు బిగినింగ్ లో తన కెరియర్ తను నిలబెట్టుకోవడం కోసం తను స్టైల్ గా డాన్స్ చేయటం స్టైలిష్ స్టార్ అని పేరు పెట్టుకున్నాడు. వచ్చేది అది నిలబడి సక్సెస్ అయింది, ప్రజలు అంగీకరించారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ మరి 12,500 థియేటర్లో రిలీజ్ చేసిన సినిమా స్టార్ అయ్యాడు కదా, అందుకని ఐకాన్ స్టార్. అంటే అల్లు అర్జున్ పెట్టారు, మళ్ళీ ఈయన కూడా అంతే వీళ్ళు ఒకళ్ళు పెట్టుకున్నారు ఒకళ్ళు పెట్టుకున్నారు. ప్రజలు ఇచ్చింది ప్రజలు తీసుకొచ్చి అవార్డులు కావు, బిరుదులు కావు. వీళ్ళు పెట్టుకునే బిరుదులు ఏమైనా పెట్టుకోవచ్చు, ఏముంది అది. అంటే గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ 2 మూవీస్ లో ఎక్కువ కలెక్షన్ అంటే థియేటర్లు బట్టమ్మా, ఇప్పుడే చెప్పలేము మనం. ఇప్పుడు ఎన్ని థియేటర్లు వెళ్ళే ఉంటుందో తెలియదు కదా, ఇంక బయటకు రావాలి. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు, వీళ్ళు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు, మొత్తం 2 స్టేట్లో కలిపి వీళ్ళు ఎన్ని థియేటర్లు, వీళ్ళు 800 థియేటర్ల, 700 థియేటర్ల, 1000 థియేటర్ల, వాళ్ళు ఎన్ని థియేటర్లు, 3000 థియేటర్ల, 4000 థియేటర్ల అని తెలిసిపోయి డెఫినెట్ గా అది గ్లోబల్ లో రిలీజ్ అవుతాను కదా, కలెక్షన్స్ దానిది ఎక్కువ ఉంటుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ అన్నప్పుడు ఇక్కడ కలెక్షన్స్ కూడా ఆటోమేటిక్ గా అదే ఎక్కువ కనబడుతుంది కదా. అట్లా చూడకూడదు మనం. ఇప్పుడు 300 థియేటర్లు, సపోజ్ రాకు మహారాజ్ 500 థియేటర్లు రిలీజ్ చేశారు. 500 థియేటర్లు ఎంత వస్తుంది, అలాగే దానికి 500 థియేటర్లు ఎంత వస్తుంది, అట్లా చూసామనుకో తేడా తెలుస్తుంది. అది చూసే అవకాశం లేదు. ఇది ఎన్ని మల్టీప్లెక్స్లు, ఎన్ని సింగిల్ థియేటర్లు. ఇప్పుడు రాకు మహారాజ్ ఇక్కడ ఎక్కువ మల్టీప్లెక్స్లు అవుతాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి గ్లోబల్ లోకి వెళ్ళేటప్పటికి పవర్ స్టార్ రామచరణ్ సింగిల్ థియేటర్లు ఎక్కువ అవుతాయి. అన్ని మల్టీప్లెక్స్ సింగిల్ థియేటర్లు ఎక్కువ అవుతాయి, మళ్ళీ ఎక్కువ అవుతాయి. సో దాన్ని బట్టి టోటల్ చూడాలి, ఎన్ని థియేటర్లు రిలీజ్ ఎన్ని థియేటర్లు అని ఫిక్స్ అయితే అప్పుడు మనం అదెంత చేస్తుంది ఒక ఎస్టిమేషన్ చెప్పచ్చు.